న్యూస్ కి స్వాగతం. నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చండి. పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు. నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలనలో భారతదేశం అభివృద్ధి దశలో దూసుకుపోతుందని మంగళవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు అన్నారు. 11 సంవత్సరాల సుపరిపాలనలో ఎక్కడా మచ్చ లేకుండా నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని, గత ప్రభుత్వాలు 70 సంవత్సరాల పాలనలో లేని విధంగా అభివృద్ధి చేశారన్నారు. 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం నుండి మొన్నటి ఆపరేషన్ సింధూర్ వరకు అద్భుత ఘన విజయాలు సాధించారన్నారు. పెహల్గాం దుర్ఘటన దురదృష్టకరమని, పాకిస్తాన్తో 12 రోజులు యుద్ధం కొనసాగించిన మొక్కవోని విశ్వాసంతో ఎత్తుకు పై ఎత్తులు వేసి పాకిస్తాన్ ముష్కరులకు చుక్కలు చూపించారన్నారు. కాంగ్రెస్ కమ్యూనిస్టు వర్గాలు ఎన్ని మాట్లాడినా ఎదురు సమాధానం ఇవ్వకుండా శాంతియుతంగా సమాధానం ఇస్తూ వెళ్లారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్నారు. బిఎస్ఎల్ సొరంగంలో దుర్ఘటన జరిగి నెలలు గడుస్తున్న తట్టెడు మన్ను కూడా తీయలేకపోయారన్నారు. కమ్యూనిస్టులు తమ ఉనికి చాటుకోవడానికే సరిపోతుందన్నారు. భారతీయ జనతా పార్టీ పలు పథకాలు అభివృద్ధి దశగా బేటీ పడావో బేటీ బచావో, అంత్యోదయ, సబ్సిడీ సిలిండర్, గరీబ్ కళ్యాణ్ యోజన, ట్రిపుల్ తలాక్ జీవోను రద్దు చేసి మహిళలకు అపారమైన న్యాయం చేశారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మరుగున పడిపోయిన రామ జన్మభూమి లాంటివి భారతదేశానికి తలమానికమన్నారు. నరేంద్ర మోడీ సుపరిపాలనలో విశ్వగురువయ్యాడు. ప్రపంచంలో అభివృద్ధి దశలో 10వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని భావితరాల దార్శనికుడు నరేంద్ర మోడీ 4వ స్థానానికి తీసుకువచ్చారన్నారు. ఈ 11 సంవత్సరాల సుపరిపాలన గురించి ఇంటింటికి ప్రచారం చేయాలని కార్యకర్తలను, మండల అధ్యక్షులను, నియోజకవర్గ అధ్యక్షులను, ప్రముఖులను, అభిమానులను ఆయన కోరారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ మాజీ మంత్రి గుండూరు రాములు, రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి, జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు, ఎంపీ అభ్యర్థి భరత్ కుమార్, రాష్ట్ర నాయకులు ఆచారి సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, దుర్గా ప్రసాద్. అందుకనే హిందూ మహిళలకు న్యాయం, ముస్లిం మహిళలకు న్యాయం, క్రిస్టియన్ మహిళలకు న్యాయం చెప్పేటువంటి ట్రిపుల్ తలాక్ను రద్దు చేసి ఆడున్నటువంటి ఆడబిడ్డలు కూడా గౌరవించినటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీ. నాకు ఈ భూమి నచ్చింది, ఇది వక్ఫ్ అని రాసేస్తా అని ఎవరో వచ్చి రాసేటువంటి వక్ఫ్ సిద్ధాంతానికి దూరం చేసి అన్ని జిల్లాలలో భూముల మీద పెత్తనం జిల్లా కలెక్టర్కి ఎట్లుంటుందో వక్ఫ్ ఆస్తుల్ని కూడా నియంత్రించాల్సింది జిల్లా కలెక్టర్ని కొత్త చట్టం తెచ్చినాం, వక్ఫ్ చట్టం తీసుకొచ్చినాం. ఏం తెచ్చినా మేమేం చీకట్లు చేస్తలేము. బాజాబ్తా పార్లమెంట్లో బిల్లు పెడుతున్నాం, చర్చ పెడుతున్నాం, ఎన్ని గంటలు మాట్లాడుతుంటే అందరికీ మైక్ ఇస్తున్నాం. మేము ఎవరిలాగా ప్రిపేర్ అవుతలేము, ప్రిపేర్ అవుతున్నామని మేము మాట్లాడతాం. లేదా డిబేట్ ఈజ్ ఓపెన్ అని చెప్పినాం. లోక్సభలో రాత్రి 2:30 దాకా, రాజ్యసభలో 4 దాకా చర్చ జరిపినాం. పారదర్శకంగా ఉన్నాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నాం. ప్రజలకి సుపరిపాలన అందిస్తూ ఉన్నాం. అందుకని మమ్మల్ని ఆశీర్వదించమని, నరేంద్ర మోడీ గారిని దీవించమని చెప్పి ప్రజలు కోరడానికి ఇంత దూరం రావడం జరిగింది.